సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరిని దర్శించి సందర్శించుకోవడం నా అదృష్టం అన్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. అల్లూరి వర్ధంతి సందర్భంగా గొలగొండ మండలం కేడీపేటలో ఉన్న స్మారక చిహ్నాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ మంత్రి అయ్యన్న, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప ఈ సందర్భంగా అక్కడ ఉన్న సమాధులకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అల్లూరి పార్కును నిర్లక్ష్యం చేశారని అన్నారు. కేంద్రం నిధులతో పార్కును అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖలో చేర్చితే నిర్వహణ అభివృద్ధికి నిధులు కేటాయింపు జరుగుతుందని అన్నారు. అల్లూరి పోరాటాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. గవర్నమెంట్ జీవో మన టైంలో అయితే చేసేవాళ్ళు, ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చేసి బాగా ఈ 5 సంవత్సరాల్లో మొత్తం వదిలేశాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మన మోడీ గారు అల్లూరి సీతారామరాజు అయితే బాగా ఇష్టపడతారు కాబట్టి మన భీమవరం వచ్చి విగ్రహం కూడా పెట్టారు. ఈ విగ్రహం కూడా రాజు అసోసియేషన్ ఇచ్చారు, పోస్పల్ గజపతి గారు అందరూ కలిసి ఇచ్చారు, మాట్లాడి చేశారు. అందులో ఏమి లేదు, మీకు అలాగే ఎంపీ అవుతారు మీరు. ఈ ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రాజెక్ట్ దరిద్రులు ఎప్పుడు సంవత్సరం తప్పకుండా పెద్దలు ఆయన పత్రిక గారు చెప్పి ఈ పార్క్ గానీ అల్లూరి సీతారామరాజు గురించి కానీ, ఎందుకంటే పాఠ్య పుస్తకాల్లో నుంచి కూడా ఆయన గురించి చరిత్రల నుంచి తీసేస్తున్నారు. దాన్ని ఎప్పటికీ అలాగే ఉండే విధంగా చర్యలు తీసుకొని ఈ పార్క్ అభివృద్ధికి కానీ ఇక్కడ చేసేందుకు కానీ ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. రాబోయే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈ పర్యాటక కేంద్రాల్లో దీన్ని చేరిస్తే 10 సంవత్సరం దీని మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఇంకా ఏ విధంగా పర్యాటక, ఎందుకంటే ప్రాంతం చూస్తే బ్రహ్మాండంగా ఉంది, చాలా గ్రీనరీగా కొండల్లో. ఈ ప్రాంతం అభివృద్ధికి కేంద్రం ఏ విధంగా దీన్ని చేర్చాలని ఆ విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.